నమస్తే అండి, ఎలా ఉన్నారు? లక్ష్మీ కాంపిటేటివ్ హబ్ కి స్వాగతం. ఈనాటి మన అంశం నేపాల్లో జెన్జీ నిరసనలు, కారణాలు, పర్యవసానాలు. ఈ అంశానికి సంబంధించి మనం ఈ రోజు చర్చించబోతున్నాం అన్నమాట. మీరు గనుక గమనించినట్లయితే ఇవాళ రేపు, నిన్న ఇవాళ రేపు కూడా బహుశా మొత్తం మన న్యూస్ ఛానల్స్ లో ఎటు చూసినా గానీ నేపాల్లోకి సంబంధించిన నిరసనలకు సంబంధించిన వీడియోలు మనం చూస్తున్నాం అన్నమాట. అక్కడి ఉద్యమకారులు ఏ విధంగా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు, ఏ విధంగా ప్రభుత్వం పైన ఉద్యమించారు, అండ్ ఆ నిరసనలు ఏ విధంగా అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తూ ఉన్నాయి, దానివల్ల వచ్చిన పర్యవసానాలు ఏంటి, అసలు ఎంతటికి మొదలవడానికి కారణం ఏంటి, వీటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం అన్నమాట. నేపాల్లో జెన్జీ నిరసనలు అనేవి మనకి సెప్టెంబర్ 8 అంటే నిన్నటి నుంచి మొదలయ్యాయండి. అసలు ఇవన్నిటికి మొదలవడానికి మెయిన్ కారణం వచ్చి అక్కడ సామాజిక మాధ్యమాలని ప్రభుత్వం నిషేధించింది అనమాట. ఎందుకు నిషేధించింది అంటే ప్రతి దేశం కూడా సామాజిక మాధ్యమాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు పెడుతుందండి. ఆ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే సామాజిక మాధ్యమాలు అనేవి పనిచేయాలి. కానీ ఈ మధ్య కాలంలో చాలా దేశాల్లో ఈ సామాజిక మాధ్యమాలు ఏమవుతున్నాయంటే వాటిని వ్యక్తిత్వ స్వేచ్ఛ అనే ఒక కారణాన్ని చూపించి, ప్రైవసీ అనే ఒక రీజన్ చూపించి వాళ్ళు ఆ నియమ నిబంధనలు పాటించడం లేదు. కాబట్టి చాలా దేశాల్లో దీని గురించి చర్చలు, ప్రదర్శనలు, ప్రభుత్వం వాటిని నిషేధించడాలు, తర్వాత తిరిగి మళ్ళీ నియమ నిబంధనలు ఒప్పుకొని పనిచేయడాలు ఇవన్నీ జరిగినాయి అనమాట. కాకపోతే నేపాల్ విషయంలో ఏమైందంటే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ప్రభుత్వం కూడా వాటిని నిషేధించింది. ఆ నిషేధించిన వాటిలో మెయిన్ గా ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్ మరియు లింక్డ్ఇన్, ఇంకా పోతే సిగ్నల్ అనేది మన వాట్సాప్ లాంటిదేనండి. సిగ్నల్ కూడా ఇలాంటివన్నిటిని కూడా నిషేధించింది అనమాట. ఒక్క టిక్ టాక్ మాత్రం వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలు ఒప్పుకుంది కాబట్టి టిక్ టాక్ ని నిషేధించలేదన్నమాట. మిగతా అన్ని నిషేధించేటప్పటికీ ప్రజల్లో ఒక్కసారిగా నిరసన అనేది వెల్లువ ఎత్తింది. దీనికి ఇంకొక కారణం ఏంటంటే అండి, నేపాల్లో చూసినట్లయితే చాలా వరకు కరప్షన్, అవినీతి అనేది బాగా ఎక్కువ అయింది. అండ్ అదే విధంగా అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేకపోవడం అనేది, ఇంకా ఇతరత్ర ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిలో ఉండడం, ఇవన్నీ కూడా ముఖ్యమైన కారణాలు అన్నమాట. ప్రభుత్వం వీటన్నిటినీ పట్టించుకోవకుండా కేవలం సామాజిక మాధ్యమాల మీద దృష్టి పెట్టి వాటిని నిషేధించడం అనేది ప్రజలకి వింగుడుపడలేదు. అండ్ మరీ ముఖ్యంగా యువత దీన్ని చాలా తీవ్రంగా పరిగణించారనమాట. దీన్ని వ్యతిరేకగా పోరాటాలు అనేవి మొదలు పెట్టారు. జెన్జీ అనేది ఒక యువతకి సంబంధించిన ఒక పేరు అన్నమాట. సో ఇందులో ముఖ్యంగా విద్యార్థులు, అప్పుడే ఉద్యోగాల్లోకి వచ్చిన యువకులు, వీళ్ళందరూ ఉన్నారనమాట. ఈ జెన్జీ అంట వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా కూడా నేపాల్లో నిరసనలు అనేవి జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న చూస్తే ఈ నిరసనలు కారులు వీళ్ళు వేరే కాఠ్మండూలోని ఒక ప్రదేశంలో నిరసన తెలపడానికి వెళ్ళినప్పుడు, మైటిండా మండల అనే ప్రదేశంలో నిరసన తెలియడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్, భద్రతా బలగాలు ఏం చేశాయంటే వీళ్ళ మీదకి బాష్పవాయు ప్రయోగించే, అదే విధంగా రబ్బర్ బుల్లెట్స్ అండ్ వాటర్ క్యానన్స్, నీళ్ళతో కొట్టి నీళ్లు కొట్టడం ద్వారా ప్రజల్ని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేసి, అదేవిధంగా నిజమైన బుల్లెట్లు కూడా వాడడం జరిగింది. ఈ సందర్భంగా 19 మంది అనేది చనిపోవడం జరిగింది అనమాట. కనీసం 300 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీటన్నిటినీ కూడా యువత అనేది జీర్ణించుకోలేకపోయింది అనమాట. ప్రభుత్వం వాళ్ళ నిరసనల పైన ఉక్కుపాదం మోపడాన్ని ఏమాత్రం సహించలేక వీళ్ళు ఇంకా ముందుకి తీవ్రతరం చేశారు వాళ్ళ ఉద్యమాన్ని. ఈ కార్యక్రమం, ఈ క్రమంలో ఏమైంది అంటే కనుక మనకి వీళ్ళు ప్రభుత్వ భవనాలని, పార్లమెంట్ భవనంతో సహా ప్రభుత్వ భవనాలని, మంత్రుల భవనాలని మరియు ప్రభుత్వ అధికారుల భవనాలు, వీటన్నిటినీ కూడా అగ్నికి ఆహుతి చేయడం అనేది జరిగిందనమాట. ఈ సందర్భంగా చాలా మందికి గాయాలయ్యాయి, ఆస్తి నష్టం జరిగింది, కొండకు ప్రాణ నష్టం కూడా జరిగింది అనమాట. మంత్రులందరూ ముఖ్యంగా చాలా మంది, మరీ ముఖ్యంగా వాళ్ళ
అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ చైనాకు వెళ్ళిపోయినారు. అదేవిధంగా వాళ్ళ హోంమంత్రి నిన్నటి జరిగిన నిరసనలకి బాధ్యత వహిస్తూ, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ అదే నిరసనలు ఇంకా తీవ్రతరం జరిగేవి. వీళ్ళు ఇవాళ ఏం చేశారంటే ఆఖరికి ప్రధానమంత్రి కూడా రాజీనామా చేశారు, ఇతర మంత్రులు రాజీనామా చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రే కాకుండా పూర్వ ప్రధానమంత్రులు అందరి నివాసాల మీదకి కూడా ఈ ఉద్యమకారులందరూ వెళ్లి వాళ్ళ ఇళ్లని ధ్వంసం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఒక మాజీ ప్రధానమంత్రి ఆయన భార్య ఇద్దరు కూడా గాయపడడం జరిగింది. ఇంకొక ఆయన కూడా జలనాథ్ అనే ప్రధానమంత్రి, పూర్వ ప్రధానమంత్రి, ఆవిడ గాయపడ్డారు. ఆయన భార్య మంటల్లో చిక్కుకొని చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ చూస్తే చాలా తీవ్రమైన విషాదాన్ని కలిగించే అంశాలు. చనిపోవడం అనేది అటు ఉద్యమకారుల వైపైనా లేకపోతే ఇటు ప్రభుత్వ మంత్రులు అధికారుల వైపైనా అది ఒక విషాదమైన సంఘటన అన్నమాట. కాబట్టి వీళ్ళు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళారు? ప్రస్తుతం అయితే నేపాల్లో ఖాట్మండులో మరి ముఖ్యంగా ఆర్మీ రంగంలోకి దిగి మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడం అనేది జరుగుతోంది. అండ్ చాలా క్లియర్ గా చెప్తోంది అనమాట, దీన్ని మనం కలిసి పరిష్కరిద్దాము, ఎవరు ఏ విధమైన అనవసరమైన దాడులకు కానీ విధ్వంసానికి కానీ పూనుకోవద్దు అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ మొత్తం ఎయిర్పోర్ట్ ని కూడా, విమానాశ్రయాన్ని కూడా ఈ ఉద్యమకారులందరూ వెళ్ళి అక్కడ నిరసనకారులు ఉద్యమకారులు అందరూ వెళ్ళి మొత్తం ఎయిర్పోర్ట్ ని కూడా బ్లాక్ చేశారు, ఎవరు కూడా బయటికి వెళ్లకుండా. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే అది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే కనుక, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్ని ఒక్కసారిగా నిషేధించి ఉండకూడదు. కొంచెం మెల్లమెల్లగా చేస్తుంటే ప్రజలు కూడా అంతగా ప్రతిఘటించే వాళ్ళు కాదు. రెండవది ఏంటంటే, ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మన ప్రభుత్వ ఆస్తి నష్టం చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదండి. చివరికి అది మళ్ళీ మనకే ట్యాక్సుల రూపంలో వస్తుంది. అదొక్కటి ప్రతి ఒక్కళ్ళు, నిరసనకారులు కానీ ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం దేనికైతే విధ్వంసానికి పూనుకుంటామో అది ఏ ప్రభుత్వమో ఆ నష్టాన్ని భరించదు. అది ఏ దేశమైనా సరే ఆ నష్టాన్ని చివరిగా భరించాల్సి వచ్చేది ప్రజలే. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తెరిగి ఉద్యమాన్ని, నిరసనని శాంతియుతంగా తెలియజేయడం ద్వారా మరి ముందుకు తీసుకెళ్లి ఒక అవినీతి రహిత ప్రభుత్వం కావాలి, ఆర్థిక పరంగా బలమైన ప్రభుత్వం కావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది కావాలి, మనకి ఎటు విధమైన దాపరికం లేని ప్రభుత్వం కావాలి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ప్రస్తుతం. అదేవిధంగా ఆల్రెడీ సామాజిక మాధ్యమాల మీద నిషేధాన్ని నిన్న సాయంత్రమే ఎత్తేసారు. అవన్నీ మళ్ళీ మామూలుగా పనిచేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక సామాజిక మాధ్యమాలకు సంబంధించిన వాళ్ళ కంపెనీలు ఒప్పుకోలేదు అంటే ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని తిరస్కరించినట్లు, ధిక్కరించినట్లు అవుతుంది. అది దేశానికి మంచిది కాదు. ఎందుకంటే అది మళ్ళీ మన ఈస్ట్ ఇండియా టైంకి వెళ్ళిపోతాం అనమాట, ఈస్ట్ ఇండియా కంపెనీ టైంకి వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళ సార్వభౌమాధికారాన్ని ఆ దేశం కాపాడుకుంటుందని వాళ్ళ ప్రజలు కాపాడుకుంటారని ఆశిస్తూ సామాజిక మాధ్యమాలు అన్ని కూడా నియమ నిబంధనలకు అనుగుణంగానే పనిచేయాలండి. మరీ ముఖ్యంగా ఇవాళ పరిస్థితుల్లో, ప్రపంచంలో పరిస్థితుల్లో ప్రతి చోట తీవ్రవాదం, ఉగ్రవాదం ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ నియంత్రణ అనేది ఎంతో కొంత అవసరం, లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి రెండు వైపులా కూడా బాగా ఆలోచించుకొని, చర్చించుకొని వీటి గురించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి చూడాలి నేపాల్లో శాంతి ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ విధంగా ఏర్పడుతుంది, అక్కడ ప్రభుత్వం ఏ విధంగా, మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏ విధంగా కొలుగు తీరి అది ప్రజలకు ఆకాంక్షలకు నెరవేర్చేలా పనిచేస్తుందా లేదా అనేది. ఇప్పటికింతే అండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.